హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు శశి. ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. నేనైతే ఈరోజు అయితే చార్మినార్కి అయితే వెళ్ళాను. రంజాన్ టైంలోనైతే చార్మినార్కి వెళ్తే చాలా క్రౌడ్, చాలా స్టాల్స్, ఇంకా చాలా తక్కువ రేట్కి దొరుకుతాయి. అవి డ్రెస్సెస్ కానివ్వండి, ఇయర్ రింగ్స్ కానివ్వండి, లేకపోతే నెక్ సెట్స్ కానివ్వండి, లేకపోతే ఇంకా ఇంట్లో అవసరమయ్యేటి హ్యాండ్ బ్యాగ్స్, దాని తర్వాత డెకరేషన్స్, ప్రతి ఒక్కటైతే తక్కువకే దొరుకుతాయి. చాలా క్రౌడ్ ఉంది. కానీ దీనికంటే ముందు నేను అంటే చిన్నగా ఉన్నప్పుడైతే ముందు కరోనా టైం కంటే ముందటి వరకు అయితే చార్మినార్లో అసలు అడుగు పెట్టడానికి కూడా ప్లేస్ ఉండకపోతుండే, అంతగానం స్టాల్స్ ఉంటున్నాయి. కానీ ఇప్పుడైతే అంత స్టాల్స్ ఏం లేవు. ప్రతి ఒక్కటి ఆన్లైనే అయిపోయింది కాబట్టి అంత స్టాల్స్ కూడా పెట్టట్లేదు. ఇంతమంది ఉండడానికి కూడా ప్లేస్ ఉండకపోతుండే నార్మల్గా కరోనాకి ముందైతే. రంజాన్ టైంలో మొత్తం రోడ్ మీద చార్మినార్ అటు బస్ స్టాప్ సైడ్ నుంచి వెళ్ళి ఇటు డెడ్ ఎండ్ ఇక్కడ సైడ్ వరకు అయితే మొత్తం నయాబ్ హోటల్ వరకు అయితే మొత్తం క్లోజ్గా ఉంటుండే. అసలు వెహికల్స్, ఆటోస్ కానీ లేకపోతే టూ వీలర్స్ కానీ ఏది అలా లేకుండా ప్రతి ఒక్కటి ఫుల్గా ఉంటుండే. అసలు ఇంత నడవడానికి కూడా ప్లేస్ ఉండకపోతుండే. కానీ ఇప్పుడైతే ఆటోలు వెళ్తున్నాయి, టూ వీలర్స్ వెళ్తున్నాయి, దాని తర్వాతనేమో బైక్స్ అవన్నీ కూడా వెళ్తున్నాయి. అంతగానం ఏం లేదు ముందట్లాగా. కానీ ఓకే, కానీ బాగానే ఉన్నాయి కొంచెం అయితే. కానీ ఇప్పుడైతే నేను అన్నీ చూసినాను. మొత్తం నెక్ సెట్స్ ఇవైతే 300 రూపీస్ అంట. దీనిలోనైతే పాపడి బిళ్ళ, నెక్ పీస్, నక్లీస్, ఇంకా ఇయర్ రింగ్స్ అయితే వస్తాయి. నేనైతే షాపింగ్ అంతగానం ఏం చేయలేదు. నేను జస్ట్ అంటే రంజాన్ టైంలో అయితే జస్ట్ విజిట్కి అయితే వెళ్ళినాను, అన్నీ చూసినాను ఎట్లెట్లున్నాయని చెప్పేసి. ఇంకా దాని తర్వాతనైతే అటు చార్మినార్ అటు స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఎండ్ వరకు అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇంకా మధ్యలో ఏవైతే స్టాల్స్ కనబడుతున్నాయి అవన్నీ చూస్తున్నాను. ఇయర్ రింగ్స్, క్లిప్స్ అవైతే 50 రూపీస్ ఉన్నాయి. ఈ డ్రెస్సెస్ అయితే 150 రూపీస్కి ఉన్నాయి. ఇట్లాంటి ప్లాజో పాయింట్స్ అయితే 100 రూపీస్కి. ఇంకా డోర్ మ్యాట్స్, పిల్లో కవర్స్, డ్రెస్సెస్ ప్రతి ఒక్కటి రీజనబుల్ ప్రైస్లో దొరుకుతాయి. ఎక్కువ అంటే చార్మినార్లో పార్టీ వేర్ డ్రెస్సెస్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటాయి అసలు. అవి చీరలు కానివ్వండి, డ్రెస్సెస్ కానివ్వండి, లెహంగాస్ కానివ్వండి, ప్రతి ఒక్కటైతే సూపర్ ఉంటాయి. కానీ రీజనబుల్ ప్రైస్లోనే ఉంటుంది అది కూడా. ఇప్పుడైతే నడుచుకుంటూనైతే నయాబ్ హోటల్కి అయితే వచ్చేసాము. ఇప్పుడైతే ఇక్కడ దీనికంటే ముందు కూడా నేను నయాబ్ హోటల్లో పాయా ఇంకా అవన్నీ ట్రై చేసినా కానీ ఎప్పుడు వీడియో తీసుకోలేదు. యూట్యూబ్ స్టార్ట్ చేసినాం కానీ అయితే ఇప్పుడు ఫస్ట్ టైం అయితే వస్తున్నాను ఇక్కడికి. మేమైతే ఆర్డర్ పెట్టింది అయితే మేము తందూరి రోటీ అయితే 4 ఆర్డర్ పెట్టాం. దాని తర్వాతనేమో దమ్ మటన్, దాని తర్వాతనేమో రెడ్ చిల్లీ, బేజా ఫ్రై అయితే పెట్టినాము. కానీ దమ్ మటన్ అంత బాగా అనిపించలేదు, కానీ బేజా ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంది. స్పైసీ కూడా మొత్తం టేస్ట్ అయితే మస్తు సెట్ అయింది అసలు. ఇంకా తినాలనిపించింది. కానీ ఇప్పటికైతే మళ్ళీ 5 నుంచి అంత దూరం మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాలి. పార్కింగ్ దగ్గరనైతే అసలు ప్లేసే లేదు. పార్కింగ్ బయట ఎక్కడనో ఒక దగ్గర షాప్లో ముందటనైతే పెట్టేసి వచ్చినాం. దాని గురించి అయితే ఎక్కువ టైం ఏం స్పెండ్ చేయలేదు చార్మినార్లో. ఇట్లా వచ్చి దాని తర్వాత వచ్చినప్పుడే అన్ని స్టాల్స్ అయితే వీడియో తీసిన, మళ్ళీ పోయేటప్పుడైతే అన్ని స్టాల్స్ అయితే వీడియో తీసిన. ఆర్డర్ అయితే పెట్టినాము, ఆర్డర్ అయితే వచ్చేసింది. దాని తర్వాత ఇప్పుడైతే స్టార్ట్ చేసినాము తినడానికి. బేజా ఫ్రై అయితే ఫస్ట్ స్టార్ట్ చేసినాము. కానీ చాలా చాలా బాగుంది, కానీ క్వాంటిటీ అనేది తక్కువ ఉంది. ఇంకొకటి అయితే తీసుకుందాం అనుకున్నాం కానీ మళ్ళీ బయటికి వెళ్ళి ఈరోజు మళ్ళీ హలీం కూడా ట్రై చేద్దామని చెప్పేసి అయితే ఒకదాంతోనే కంప్లీట్ అయిపోయింది. కానీ చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది అసలు. ఏదైతే హోటల్ గురించి రివ్యూస్ ఉంటాయో యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అదైతే ప్రతి ఒక్కటి కరెక్టే. నాకైతే చాలా బాగా నచ్చింది. బేజా ఫ్రై అయితే ట్రై చేసినాను. దాని తర్వాతనైతే ఇప్పుడు దమ్ మటన్ అయితే వీడియో తీసుకోలేదు, ఎందుకంటే 2 చేతులనైతే నేనైతే ఒక చేతిలో ఇది తందూరి రోటీ ఇంకా ఆల్రెడీ తింటున్నాను కాబట్టి వీడియో తీసుకోవడానికి అయితే పాసిబుల్ అవ్వలేదు. దాని తర్వాతనైతే మళ్ళీ నయాబ్ నుంచి వెళ్ళి వచ్చేటప్పుడు అయితే మళ్ళీ ఇవన్నీ వీడియోస్ అయితే తీసుకుంటూ వస్తున్నాను నేను. డోర్ మ్యాట్స్ అయితే పెద్ద చాలా బాగున్నాయి, చిన్నవి పెద్దవి, కానీ రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి. మా అంటే ఒక 20 రూపీస్, 30 రూపీస్. ఇంకా పెద్ద డోర్ మ్యాట్స్ అయితే ఒక 50-100 రూపీస్ వరకు అయితే వచ్చేస్తాయి. ఇంకా కాస్మెటిక్స్ కూడా ఉన్నాయి. కాస్మెటిక్స్ అయితే నేను అంత ఏం తీసుకోలేదు, ఎందుకంటే అంటే మన స్కిన్కి పడుతుందో లేదో దాని గురించి అయితే నేను ఏం ట్రై చేయలేదు. కానీ ఒక షిమ్మర్ లిప్స్టిక్ అయితే తీసుకుందాం అనుకున్నాను. ఇప్పుడైతే ట్రెండింగ్ నడుస్తుంది కదా,
అదైతే చూసినా కానీ ఎక్కడ దొరకలేదు నాకు. దాని తర్వాత ఈ హ్యాండ్ బ్యాగ్స్ అయితే 200 రూపీస్ అంట. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి ఒక 10 రూపీస్, 20 రూపీస్, 30 రూపీస్ రీజన్లో ఉంటాయి. దాని తర్వాత ఇక్కడనైతే చూసినాను చాలా క్రౌడ్ ఉంది ఏందో అని. దాని తర్వాత లక్ష్మీమాతని అయితే దండం పెట్టేసుకున్నాను నేను. అది కూడా ఒక వీడియో తీసుకున్నా. ఇక్కడ అత్తర్ అనేది ఎక్కువ ఫేమస్. సెంట్ అయితే చాలా స్ట్రాంగ్, ఇంకా చాలా బాగుంటుంది. దాని తర్వాత అయితే ఇవి హెయిర్ క్లిప్స్ అన్నీ ఇవన్నీ కూడా ఏం ట్రై చేయలేదు. దాని తర్వాతనైతే ఇక్కడ డ్రెస్సెస్ ఇవన్నీ చాలామంది తీసుకుంటున్నారు. ఇవి ఒక డ్రెస్ 50 రూపీసేనంట. నేనే షాక్ అయిపోయాను అసలు. ఓకే బాగానే ఉన్నాయి కానీ నేనైతే తీసుకోలేదు, ఎందుకంటే ఇవి యూజ్ చేసినా లేకపోతే మంచిగా నాకు కూడా తెలియదు. ఇంకా ఇవి అంటే డ్రెస్ మెటీరియల్స్ అంటే ఇవి ఓన్లీ టాప్స్. ఇవి కూడా 50 రూపీసేనంట. కానీ 4 తీసుకుంటే ఇంకొకటి ఫ్రీ అంట. అంటే 200 రూపీస్ తీసుకుంటే ఇంకొకటి ఫ్రీ అంట. చూసినాను కానీ ఇవి కూడా అంతేం తీసుకోలేదు నేను చార్మినార్కి వచ్చింది జస్ట్ స్ట్రీట్ షాపింగ్ చూడడానికి. దాని తర్వాతనేమో నయా హోటల్కి వెళ్ళి తిని దాని తర్వాత అల్లిం తినడానికి అయితే వచ్చినాను. అంతే తప్ప షాపింగ్ అంతేం చూడలేదు. ఇంకా కాస్మెటిక్స్ అంటే హెల్త్కి అంటే ఫేస్కి అంటే మనకి పడుతుందో లేదో అని కాస్మెటిక్ కూడా అంతేం తీసుకోలేదు. దాని తర్వాత డ్రెస్సెస్ అయితే ఓకే, ఇప్పుడు ఆన్లైన్లో వచ్చినప్పటి నుంచి అయితే డ్రెస్సెస్ అయితే బయట స్ట్రీట్ షాపింగ్ కూడా అంతేం నడుస్తలే. కానీ పార్టీ వేర్ డ్రెస్సెస్, శారీస్ అవి అయితే మస్తున్నాయి అసలు. నాకైతే చాలా ఇష్టం. ఇంత హెవీ వర్క్ కుందంతో ఉంటానైతే మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా కానీ రిసెప్షన్కి వెళ్ళినా కానీ చాలా హెవీ వర్క్తో చాలా షైనింగ్ సూపర్ అనిపిస్తుంది. చూడండి ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ డ్రెస్సెస్ అన్నీ. ఒక్కొక్కటి చూస్తుంటేనైతే ప్రతి ఒక్కటి తీసుకోవాలనిపిస్తుంది నాకైతే. మినిమం దీని కాస్ట్ వచ్చేసి ఒక 5000, 6000 వరకు అయితే ఉంటుంది అనుకుంటా. లేకపోతే దానికంటే ఎక్కువనే ఉండొచ్చు, చెప్పలేము. కానీ చాలా బాగున్నాయి, చాలా నచ్చింది నాకు. ఇట్లాంటి డ్రెస్సెస్ అంటే చాలా ఇష్టం. కానీ నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళినప్పుడైతే మళ్ళీ అప్పుడు తీసుకుంటా. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వీక్ ఎప్పుడన్నా వస్తే ఈ అబ్బాయిలతో వెళ్తే సరిగ్గా షాపింగ్ చేయనియరు. ఇవెనుకో అవేనుకని అయితే తీసుకుపోతూనే ఉంటారు. దాని గురించి అయితే నేను కూడా ఏం చూడలేదు మా బావతో వచ్చినప్పుడు. చూడండి డ్రెస్ మెటీరియల్స్, డ్రెస్సెస్, లాంగ్ డ్రెస్సెస్, లెహంగాస్, శారీస్, చిన్నపిల్లలకి కానీ డ్రెస్సెస్, అబ్బాయిలకి ప్రతి ఒక్క డ్రెస్సెస్ అయితే ఉన్నాయి ఇక్కడ. ప్రతి ఒక్కటి ఉంది. దాని తర్వాతనైతే వచ్చేటప్పుడు అయితే షాగోస్ దగ్గరనైతే ఆగినాము. చూడండి ఇటు సైడ్ 1 కిలోమీటర్ వరకు 2 వీలర్ పార్కింగ్, ఇటు సైడ్ 1 కిలోమీటర్ వరకేమో 4 వీలర్ పార్కింగ్. అంత క్రౌడ్ ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అవుతుంది. ఎగ్జాక్ట్ 1 అనుకోండి. ఏ టైంకి కూడా ఇంత క్రౌడ్ ఉంది ఇక్కడ. చూడండి మొత్తం కార్లో వచ్చి కార్లో తినేవాళ్ళు తింటున్నారు. దాని తర్వాత నేను ఇక్కడ తీసుకొని తినేవాళ్ళు తింటున్నాను. కానీ షాగోస్ ఈసారి నచ్చింది ఒకటి ఏంటంటే చిన్న స్మాల్ ప్యాక్ కూడా ఉంది అలీంలో. అది 170 రూపీస్. ఇంకా ప్లేట్ అంటేనేమో 230 రూపీస్. కానీ అదైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే బయట ఇట్లా స్ట్రీట్ షాపింగ్ ఇవన్నీ తిరిగే వాళ్ళకి ఒకటేసారి అంటే ఒకటే ప్లేట్ నుంచి వెళ్ళి స్టార్టింగ్ అవైలబుల్ ఉన్నాయి. ఆ ప్లేట్ అయితే తీసుకొని తినలేము మనము. అంటే ఒకసారి తినాలనిపిస్తాం, ఒకసారి తినొద్దు అనిపిస్తాం. దాని గురించి అన్నీ చిన్నదైతే వచ్చింది మినీ ప్యాక్. అది 170 రూపీస్. అదైతే బాగుంది. అదొకటైతే బాగా నచ్చింది. మేమైతే ప్లేట్ అయితే తీసుకున్నాము 230 రూపీసే. ఇంకా వీడియో తీసుకుంటేనే అప్పుడైతే కొంచెం అయితే స్లిప్ అయిపోయింది. పడిపోతానైతే నా పని అయిపోయేది. దీనిలో చాలా గీ వేసి చేస్తారు కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంది. ఇంకా చాలా ఉంది టేబుల్ పైన. ఇంకా ప్లేట్కి అంతా గీనే